ఇప్పుడు మనం తాత ఎక్కడ తీసుకొచ్చునంటే ఇంతకుముందు మనకు చూపించిన ప్రకారం రాముడు లేడీని అయితే కొట్టడం జరిగింది కదా. ఆ లేడీ ఎక్కడ పడ్డది అనేది ఒక ఆడవాళ్ళు అయితే ఉన్నాయి మనకి పురాతన ప్రకారం అయితే. ఇప్పుడు తాత అక్కడికే తీసుకెళ్తున్నా, అక్కడ చూద్దాం మనం. ఏం గుర్తు నీకు అంటే లేడీ చర్మము బండ కంటకపోయిందట ఈ బస్సు. లేడీ చర్మము అందుకే మచ్చలు మచ్చలు ఉంది. ఇగో ఇట్టుండాలి బండ, ఇట్టుంది కదా అంటే గుర్తుకి ఇదే గుర్తా మచ్చ మచ్చ అతకపోయింది లేడీ. ఇగో ఇదంతటి ఉండే లేచిపోతుంది. నేనేం చెప్తా అది అగో ఆడ ఉన్న చూడు. ఇగో లేడీ చర్మం అంతా. ఇక్కడ అంత దూరం నుంచి దేవుడు మన లేడీని బాణంతో కొట్టినాక లేడీ స్పృహ తప్పి వచ్చి ఇక్కడ పడిపోయింది అన్నట్టు. ఈ గుర్తు ఆనవాళ్ళు అయితే ఇదే మనకి చూడండి. ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి పురాతన స్టోరీ అయితే చాలా పెద్దది అన్నట్టు. నమ్మిన వాళ్ళకి నమ్మకంగా చూసి దేవుడు రక్తం అనిపిస్తాడు. రక్తమాన వాళ్ళ ఇక్కడ లేడీ గడ్డంగా ఇక్కడ రక్తం, అది రక్తమాన వాళ్ళు అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా. చూడండి మంచి దగ్గర జూమ్ చేయి. ఇక్కడ కనిపిస్తుంది లేడీ అడుగు, లేడీది. పాదం నిక్కుంది, పాదమే ఇట్టెందుకుంది అంటే దేవుడు అవతార పురుషుడు నీడలే. అవును నీడలే. ఇగో ఇది పెద్ద నీళ్ళు ఆనవారు. మరి అడుగు బాగా చూడు ఎట్లుందో. ఇగో ఇట్లా బండోళ్ళకి లేదు. అదే మన అరికాలు ఎట్లుండదో అట్లే ఉంది. అట్లా ఉంది సేమ్. చూడండి గాయస్, మీకు చూసినట్టయితే ఇక్కడ మన కాలు కుడి కాలు బొటనవేలు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ అరిపాదం ఇక్కడ డౌన్లా వెనకకి మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. ఇది లేడీ అడుగు, ఇదైతే లేడీ పాదం. తాత మనకి రాముడు ఎలా వచ్చిండు, ఎలా లేడీని కొట్టిండు, ఆ పాదాలు ఎలా వచ్చినాయి ప్రతి ఒక్కరైతే మనకి వీడియోలో చెప్పడం జరిగింది. మీకు లైవ్గా ప్రూఫ్ కూడా చూపించిన. మీరు నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రత్యేకంగా ఇక్కడ జీడికండికి రండి. తాతగారు కూడా ఇక్కడనే ఉంటారు. మీకు నమ్మబుద్ధి ఆనోళ్ళు అయితే ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా మీ కళ్ళతో మీరు చూడండి ఇక్కడ ఉన్న నిజాలు ఏంటి, అబద్ధాలు ఏంటి అనేవి ఇక్కడికి వచ్చినాక మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి మీకు అర్థం కావాలంటే ఇప్పుడు వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూస్తే అసలు రాముడు ఇలా ఎందుకు వచ్చింది, జీడికండి పేరు ఎందుకు వచ్చింది, రాముడు వారు ఎందుకు పిలిచాడు, ఇక్కడ గుండె మీద తయారైంది, ఇక్కడ లేడీ అచ్చులు ఎందుకున్నాయి, రాముడు మొగాలు అచ్చులు ఎందుకున్నాయి, రాముడు పాదాలు అచ్చులు ఎందుకున్నాయి, అసలు లేడీని ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ప్రతి ఒక్కటి మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేము చేసిన వీడియో మీకు నచ్చటైతే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇలాంటి ఇంకా మంచి మంచి పురాతన స్టోరీలు దేవుని గురించి ఎలా జరిగినాయి అనేది మేము ముందుకైతే తీసుకొస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న బండ మీకు ఫోటో అలా నేను వీడియో చూపిస్తాను. వీడియో చూడండి. ఎండాకాలం వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా బండ మీద చేయి పెట్టి ఇలా తోతే మనకు ఖచ్చితంగా బండ్ల నుంచి వాటర్ వస్తాయి. సో గైస్ అయితే మేము చెప్పింది అసలు 100కి 1000% నిజం. ఇట్లా చెప్పాలంటే మీకు నమ్మని వాళ్ళైతే ప్రత్యేకంగా మీరు రండి, వచ్చి ఇక్కడ దేవుని దర్శనం చేసుకుని మీ కళ్ళతో మీరు చూడండి. ఇక్కడ ఉన్న సంతోషపడవచ్చు ఏంటనే అర్థమైంది. మీకు చెప్పే వస్తుంది. నువ్వు చెప్పు ఎట్లా ఉంది అసలు దేవుడి వాతావరణం ఎట్లా, అసలు మంచిగా ఉంది ఇక్కడ దేవుడు. ఇంకే ఎండాకాలం నీళ్ళు ఉడతాయి, వాన కొడితే ఆ ఎండాకాలం అయినా అది చూడండి. ఇక్కడ ఉన్న ప్రత్యేకంగా ఎండాకాలం వస్తాయంటే వాన కొడితే వచ్చే నీళ్ళుగా ఎండాకాలం అయితే వస్తాయంటే అది దేవుని సృష్టి, ఆ దేవుని మహిమ మనకి ఎవరికి అర్థం కాదు. కొంతమందికి అర్థం కాకున్నా పర్లేదు, అర్థమైన వాళ్ళు నమ్మిది మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా అనుకున్న పనులు అయితే జరుగుతాయి ఇక్కడ. జై శ్రీరామ్. ఇప్పుడు ఇంకొకటి, ఆ బోరింగ్ 200 ఫీట్ల సెక్స్ అయింది. దాని ఆశ బట్టి బండ చుట్టూ 600-700 ఫీట్లు వేసాను. ఇక్కడ పెట్టుకుంటే ఇంత 10 ఉంటుంది కానీ అంతా కూడా రాలేదు. మరి అంతేనా? ఏం చెప్పాలి, ఎవరు చెప్పాలి, అంతే దేవుని మహిమ. ఇప్పుడు దేవుని గర్భగుడి లోపలికి కూడా చూసినవా? చూసిన పంతులతో మాట్లాడినా. తన నిలబడేనట అది 100 అడుగులట లోతు. 100 అడుగున దేవునివి 2 పాదాలు ఉన్నాయట. తన నిలబడే అది ఆడ. అయితే కుడి పాదం కూడా వస్తాయట నీళ్ళు.
కుడి పాదం. పొయ్యబడది ఉమ్. తీయబడది. ఆ, పొద్దున ఉదయం సూర్యుడు అస్తమించే ముందు అయ్యగారు తానం చేసిపోయి ఆ శిలారూపాలు ఉన్నాయి 3 ఆ, చూపించు. బకెట్తోని ఆ 3 శిలారూపాలకు మంత్రం చదువుకుంటూ పోతాడు. అంతవరకే ఆ, ఆ నీళ్లు మళ్ళీ అటే పోతాయి. ఆ, మనకు పోతాడు ఆ. ఎంతో చక్కగా ఉంటాయి. అవును చూసా మంచి పాలు ఉన్నట్టున్నాయి, నీళ్ళు అమృతం లెక్క కనిపిస్తున్నాయి ఇట్లా మంచిగా. నేను నెలవున్న వాళ్ళ ఏరియా అయ్యగారు ఉమ్. ఇంత ప్రసాదం పెట్టిండు. పెరుగు పురుగు పెడతారు పొద్దున. ఆ, 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 అయితే జర నాకు కుతికబడ్డది ఇంత ఆ. పడితే అరే రే ఏంది ఏంది అని నా బకెట్తో జట్ట తెచ్చిండు మీదకెళ్ళి పోసాడు. ఆ, అయితే ఎంతో మంచిగా ఉంది. 6 నెలలు ఎంతో అలకగా ఉంది నా పాలు. ఆ. చూడు అదృష్టం చేసుకుంటా కానీ ఇక్కడికి వచ్చి చూడలేం కదా. ఇది వచ్చి చూడాలన్నా చాలా అదృష్టం ఉండాలి. ఆ దేవుడు మన దగ్గర తిరిగినంటే మనం చాలా అదృష్టవంతులం అయితే. అందుకే అనుకుంటున్నా మన దగ్గరకు వచ్చి ఇక్కడ అయ్యా నేను సరే తాత నేను పే చేసి వస్తా. సరే, ఇంత అని చెప్పినందుకు థ్యాంక్ యూ తాత. అసలు నిజంగా అసలు అనుకోలేదు ఇంత అనేది. సరే తాత ఏమనుకోకు. లే చేసు నేను ఒకటి చెప్తాను భక్తి కాశపడ్డా అది ఉండాలా. కొనుక్కో పైసలు ఇవ్వాలి ఉంటుంది రేపు పోతుంది. ఏమో తాత అంతే. 2000 వస్తున్నాయి నాకు. ఉమ్, అదే సార్ అనుకున్నా. అంతే. సరే తాత పే చేసి వస్తా. సరే పోయి చెప్పు.